హాయ్ ఫ్రెండ్స్, అరటికాయ కర్రీ చేసుకుందాము. దానికోసం ఒక అరటికాయ తీసుకున్నాను. బాగా పైన చెక్కు తీసేసుకోవాలి. నీట్గా పైన అంతా పీల్ చేసేసుకున్నాక కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకొని వీటిని దబ్బలుగా తరుక్కొని అందులో వేసేసుకుందాము. ఒక 2 minutes ఇట్లా వదిలేద్దాము. ఉప్పు పసుపులోను ఇందులో పోపు పెట్టుకుందాము. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. అలానే కొద్దిగా ఉద్దిపప్పు ఆవాలు వేసుకొని తెల్లబాయి రెబ్బలు కొన్ని దట్టి వేసుకున్నాను. ఒక 6-7 రెబ్బలు వేసుకున్న అరటికాయ ముక్కలు, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని, ఆల్రెడీ ఉప్పులో కడిగాను కదా, ఉప్పు ఉంటుంది కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసుకున్నాను. తక్కువ మంటలో పెట్టుకోండి, మాడిపోకుండా తక్కువ మంటలోనే పెట్టుకొని ఇట్లా ఉడకనిచ్చేద్దాము. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది, మాడకుండా ఉంటుంది. పట్టి చూస్తే తెలిసిపోతుంది ఉడికింది లేదు. కొంచెం ఉడకాలి. కాసేపు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అరటికాయకి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని కలిపెట్టేసుకోవాలి. మూత తీసి చూద్దాం. అరటికాయ ఉడికిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కారం గరం మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై చేసేయాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.